హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది కందిపప్పుతో కట్టు చేస్తున్నా. ఇది చాలా బాగుంటుంది. మనం అప్పుడప్పుడు కందిపప్పు ఉట్టుపప్పు తిని బోర్ కొడుతుందిగా, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ దీన్నేమో మనం పప్పు ఏమో బాగా కడుక్కోవాలి. బాగా కడిగేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో తపెల్లోనేమో ఈ పప్పు అనేది ఉడకబెట్టాలి. మరి మెత్తగా ఉడకవసరం లేదు, జస్ట్ ఆ మాత్రం ఉడికి సరిపోద్ది. ఇందులోని జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఒక నీరుల్లిపాయ వేసుకొని ఉడకనియండి. ఇది ఉడికిన తర్వాత మనమేమో ఈ వాటర్ అనేది వేరే బౌల్లో వేసుకొని ఈ పప్పు అనేది మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు ఈ వాటర్ కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేస్తే సరిపోద్ది. చూడండి, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి తెప్పలు పెట్టి ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, నీరుల్లి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ ఆడిన పప్పు ఏమో అందులో వేసుకొని కొంచెం ఈ మిక్సీ జార్లో కూడా వాటర్ పోసుకొని అందులో పోసేసి చూడండి ఇలా పల్స్గా చేసుకోండి. ఇందులో పసుపు, సాల్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మరగాలి. ఇది ఇప్పుడు మనం పల్స్గా చేసుకుంటే ఇది మరుగుతున్నప్పుడు కొంచెం చికెన్ అయిపోద్ది. చల్లగా అయిన తర్వాత కూడా కొంచెం చిక్కగా అవుతుంది. అందుకే మనం స్టార్టింగే ఇది కొంచెం పల్స్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా? ఇది బాగా మరగనివ్వండి. ఆల్మోస్ట్ మరిగిపోయింది. ఇప్పుడు పూర్తిగా మరిగిపోయింది. ఇంకా మనం వేరే బౌల్లో చేసుకొని టేస్ట్ చేయడం. వేడి వేడి అన్నంలో వేడి వేడి కందిపప్పు కట్టు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి.